చిరుధాన్యాలతో మనం ఈరోజు కిచిడి తయారు చేసుకోబోతున్నాం. మరి ముందుగా కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. చిరుధాన్యాల కిచిడి తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: సజ్జ రవ్వ 1 కప్పు, జొన్న రవ్వ 1 కప్పు, కొర్ర రవ్వ 1 కప్పు, పెసరపప్పు 1/2 కప్పు, నువ్వులు 1 టేబుల్ స్పూన్, వాము చిటికెడు, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, క్యారెట్ ముక్కలు 1/2 కప్పు, టొమాటో ముక్కలు 1/2 కప్పు, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, ఆవాలు 1 టేబుల్ స్పూన్, ఎండుమిర్చి 4, కరివేపాకు కొద్దిగా, పసుపు 1/2 టేబుల్ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, బీన్స్ ముక్కలు 1/2 కప్పు, పచ్చి బఠానీలు 1/2 కప్పు, ఉప్పు తగినంత. చిరుధాన్యాల కిచిడి తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా రెడీగా ఉన్నాయి. ఎప్పుడైనా కూడా మనకు కిచిడి అనగానే కావాల్సిన పదార్థాలు కొన్ని ఎక్కువగా ఉంటాయి. అది కూడా మనం ఈరోజు ఏంటి, చిరుధాన్యాల కిచిడి అంటే ఇక్కడ చూసారా మీరు, నానబెట్టుకున్న కొర్రలు, అలాగే నానబెట్టుకున్న జొన్న రవ్వ, అలాగే నానబెట్టుకున్న సజ్జలు, ఇలా మనకి ఏంటి అంటే అన్నీ కూడా మనము చిరుధాన్యాలతో చేస్తున్నాం. పెసరపప్పు కానివ్వండి, ఇక్కడ వేసే అంటే అన్నీ చాలా హెల్దీగా చేసుకుంటున్నాం. ఎప్పుడు మన రొటీన్గా చేసుకునే పెసరపప్పు బియ్యంతో కిచిడి కాకుండా చిరుధాన్యాలతో కూడా కిచిడి చాలా బాగుంటుంది. అండ్ అలాగే చిరుధాన్యాల గురించి ఏం చెప్పాలండి, ఇక ఫైబర్ పరంగా, ప్రోటీన్ పరంగా, విటమిన్స్, యాంటీ ఆక్సిడెంట్స్ పరంగా అన్నిటి అంటే రోగ నిరోధక శక్తిని ఇంప్రూవ్ చేయడానికి చిరుధాన్యాలను మనం రెగ్యులర్గా వారానికి అట్లీస్ట్ 3 సార్లు తీసుకుంటూ ఉండాలి అని మన అమృతంలో ఎన్నో ఎపిసోడ్స్గా చెప్తూనే ఉన్నాం. ఓకే, అలాగే మనకు జొన్నల పరంగా చూసుకుంటే మధుమేహానికి చాలా మంచిది, షుగర్ లెవెల్స్ తగ్గిస్తుంది, బరువు తగ్గుతుంది, తర్వాత జీర్ణానికి చాలా మంచిది. అలాగే కొర్రల విషయం చూసుకుంటే కొర్రలు కూడా మనకి ఏంటంటే ఒంట్లో రక్తం తక్కువగా ఉన్న వాళ్లకు రక్తశాతాన్ని పెంచడానికి కొర్రలు చాలా బాగా సహాయపడతాయి. అలాగే మనకి సజ్జలు కూడా, ఇది కూడా మనకి బరువు తగ్గడానికి, తర్వాత గుండె సమస్యలు ఉన్న వాళ్ళకి, ఇలా ప్రతి ఒక్కరికి కూడా చాలా మంచిది. 1 కాదు 2 కాదండి, చాలా ఉన్నాయి. చిరుధాన్యాలతో ఉపయోగాలు చాలా ఎక్కువ. ఓవరాల్ హెల్త్ని పరంగా మనకు బాగా ఇంప్రూవ్మెంట్ ఉంటుందన్నమాట. సో ఇది మనకు కిచిడి అన్నాం కాబట్టి ఇలా ఒక ఆవిరి పాత్ర తీసుకున్నాం మనము. ముందుగా స్టవ్ వెలిగించేస్తున్నాను. ముందుగా కాస్త నెయ్యి, అంటే కిచిడి అనగానే నెయ్యి కంపల్సరీ కదా. ఓకే, నెయ్యి మనకు లైట్గా కరిగిన తర్వాత మనకు మెల్లిగా మనకు పోపు దినుసులు వేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. ముందుగా ఆవాలు, ఇది మనకు 2 రకాలుగా చేయొచ్చండి. ఒకటి అన్నీ ఉడికిచ్చేసుకొని పైనుంచి మనం పోపు పెట్టుకోవచ్చు, అదొక పద్ధతి. ఇంకోటి ఏంటంటే మామూలుగా ఇంకొంచెం సింప్లిఫికేషన్గా చేసుకోవాలి అనుకుంటే ఆవిరి పాత్ర పెట్టేసి పోపు వేసుకుంటూ మన మిగతావన్నీ వేసుకుంటూ కూడా వెళ్ళిపోవచ్చు, అదొక పద్ధతి. సో మీకు ఎక్కువగా అలవాటు ఉన్నది, ఇష్టమైనది ఏదైతే మీరు అది చేసుకోవచ్చు అనమాట. సిచ్యువేషన్ బట్టండి, అప్పుడప్పుడు మనం ఉడికిచ్చేసుకొని కూడా చివరిలో పోపు వేసుకునే ఒక మైండ్ ఉంటుంది ఆ రోజు, అలా చేసుకుంటాం. అలా ఆడవాళ్ళకి వంటలు చేసేటప్పుడు ఒక్కొక్క రోజు ఒక్కొక్కలాగా మైండ్ రన్ అవుతూ ఉంటుందన్నమాట. ఓకే, ఆ తర్వాత కాస్త జీలకర్ర, అలాగే ఎండుమిరపకాయలు, అంటే ముఖ్యంగా పోపులో ఎండుమిరపకాయలు చాలా అంటే మంచి రుచిని తీసుకొస్తాయి యాక్చువల్లీ. ఆ తర్వాత కరివేపాకు, ఆ తర్వాత కొంచెం వాము. అంటే వాము ఎందుకు అంటే మనకి హాయిగా డైజెషన్ అవ్వడానికి ఇన్ని రకాలు వేసుకుంటున్నాం. కొంచెం హెవీగా ఉంటుంది ఫుడ్, సో అందుకే ఏంటంటే కాస్త మనకు అన్నిటినీ అంటే డైజెషన్ పరంగా మనకు ఈజీగా జీర్ణం అవ్వడానికి ఉపయోగం. ఆ తర్వాత కాస్త పసుపు, అలాగే పచ్చి బఠానీలు. పచ్చి బఠానీలు వేసేసుకున్న తర్వాత ఇక మెల్లిమెల్లిగా మనము ఒక్కొక్క కూరగాయను వేసేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఆ తర్వాత సన్నగా తరుక్కున్న టొమాటో ముక్కలు ఇది ఒక్కసారి వేయించేసుకుందాం. ఆ తర్వాత సన్నగా తరుక్కున్న బీన్స్ ముక్కలు, ఆ తర్వాత సన్నగా తరుక్కున్న క్యారెట్ ముక్కలు వేసుకొని కొంచెం ఉప్పు వేసుకుందాం. సో మనం వేసిన కూరగాయ ఇంతవరకే అండి. సో మీరు ఇంకేదైనా ఇందులో యాడ్ ఆన్ చేసుకుంటాను, బంగాళదుంపలు అలా వేసుకుంటా అంటే కూడా వేసుకోవచ్చు. కానీ బంగాళదుంపలు వేయడం వల్ల మళ్ళీ
పిసపిసగా అయిపోతుంది కదా. సో అలా కాకుండా కొంచెం మనము ఇవి మాత్రమే వాడాము. ఓకే, సో ఇప్పుడు ఏంటి అంటే ఇక్కడ మీరు ఒక్కసారి చూస్తే కనుక మనము పెసరపప్పును నానబెట్టుకున్నాం. అండ్ ఇవన్నీ కూడా మనకు రవ్వలే అండి. మీరు ఇక్కడ చూస్తే కనుక ఈ మూడింటిని కలిపి ఇది మనకి కొర్ర రవ్వ, సజ్జ రవ్వ, అలాగే జొన్న రవ్వ, ఈ 3 రవ్వల్ని మనం తీసుకొని చేస్తున్నాం అనమాట. చాలా చాలా హెల్దీగా ఉండబోతుంది. సో ముందుగా నానబెట్టుకున్న పెసరపప్పు అన్ని మొత్తం క్వాంటిటీ వేయట్లేదండి, దీనికి తగ్గట్టుగా వేస్తున్నా. అన్ని వేయాలి కదా, సో అందుకేంటి అంటే మరి ఎక్కువ కాకుండా వేస్తున్నా. కాకపోతే పెసరపప్పు వీటి మీద ఒక్క పిసర్ ఎక్కువ వేస్తున్నా, ఎందుకంటే మనకి ఇదే కదా పప్పుల్లో మనం చూసుకుంటే లెంటిల్స్లో ఇదే వేసుకుంటున్నాం. ఆ తర్వాత ఇందులో సజ్జరవ, ఒక 2 స్పూన్ల సజ్జరవ, అలాగే నానబెట్టుకున్న 2 స్పూన్ల కొర్ర రవ్వ, అలాగే నానబెట్టుకున్న జొన్న రవ్వ. ఇది ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుందాం. సో చాలా సాత్వికంగా చాలా ఆరోగ్యకరమైన కిచిడి అండి ఇది. సో మీరు ఇలాంటి కిచిడి చేసి పెడితే అయితే అంటే మీరు ఎక్కువ క్వాంటిటీలో చేసే అవకాశం ఉంటుంది ఇంట్లో. సో హాయిగా అంటే మీ ఇంట్లో వాళ్ళందరూ పెద్దవాళ్ళైనా ఎవరైనా కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. సో ఇప్పుడు దీనికి సరిపడా వాటర్ పోద్దాం. నానబెట్టుకున్నవే కాబట్టి మనకు ఎక్కువ టైం కూడా పట్టదు. నానబెట్టుకోకపోయి ఉంటే కొంచెం టైం పట్టేది, కానీ నానబెట్టుకున్నాం కాబట్టి మనకు ఎక్కువ టైం కూడా ఏమీ పట్టదనమాట. కలర్ కూడా ఎంత బాగుంది చూసారా, రంగురంగులుగా బాగుంది. సో ఇప్పుడు దీన్ని కొంచెం మనం మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని మూత పెట్టేసుకుందాం. మనకు ప్రెషర్ కూడా డౌన్ అయిపోయింది, ఒకసారి చూద్దాం. ఆహా, నానబెట్టింది చాలా ఫాస్ట్గా అవుతుంది, ఇంతకుముందు మనం అనుకున్నట్టే. అలాగే రుచికరంగా కూడా అవుతుంది. నానబెట్టిన తర్వాత వండిన పప్పుకైనా నానబెట్టకుండా చేసిన దానికైనా చాలా డిఫరెన్స్ ఉంటుంది. సో ఇలా మీరు చేసుకున్నాక కూడా మీరు పైనుంచి పోపు వేసుకోవచ్చు సపరేట్గా కావాల్సింటే. ఓకే, సో ఇలా చక్కగా మిక్స్ చేసేసుకుందాము. సో దీంట్లో ఏమైనా కొంచెం మీరు వాటర్ యాడ్ చేసుకోవాలి, ఇంకొంచెం జారుగా చేసుకోవాలి అంటే చేసుకోవచ్చు, కానీ అవసరం లేదండి. ఇంతే పర్ఫెక్ట్గా కరెక్ట్గా వచ్చిందనమాట. ఓకే, సో ఇప్పుడు చివరిగా మనము కొత్తిమీర వేసేసుకుందాము. అలాగే సర్వింగ్ బౌల్లోకి తీసుకున్నాక పైన నుంచి మనం నువ్వులు వేసుకోవచ్చు. సో ఇలా చక్కగా కొత్తిమీర వేసేసుకున్నాము, కలిపేసుకున్నాము. ఇక సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. సో చాలా సాత్వికమైన చిరుధాన్యాల కిచిడి ఇది. మనకు వేడివేడిగా తింటే ఇంకా బాగుంటుంది. ఎప్పుడూ కూడా ఏ కిచిడి అయినా కూడా వేడివేడిగా తింటే బాగుంటుంది. ఇలా పైన నుంచి కాస్త కొత్తిమీరని, అలాగే పైన నుంచి కాస్త నువ్వులు. సో ఇది వంటల్లో కాకుండా నేను డైరెక్ట్గా అంటే ఇక్కడ సర్వింగ్ బౌల్లో వేస్తున్నాను అనమాట. పైనుంచి వేసుకుంటే కొంచెం చూడడానికి బాగుంటుంది, టేస్ట్ పరంగా కూడా బాగుంటుంది అదనమాట. సో ఇలా చిరుధాన్యాల కిచిడి మీరు తయారు చేసుకోవాలనుకుంటున్నారా? నాకు తెలుసు. మరి కావాల్సిన పదార్థాలు తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. చిరుధాన్యాల కిచిడి తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: సజ్జ రవ్వ 1 కప్పు, జొన్న రవ్వ 1 కప్పు, కొర్ర రవ్వ 1 కప్పు, పెసరపప్పు 1/2 కప్పు, నువ్వులు 1 టేబుల్ స్పూన్, వాము చిటికెడు, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, క్యారెట్ ముక్కలు 1/2 కప్పు, టొమాటో ముక్కలు 1/2 కప్పు, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, ఆవాలు 1 టేబుల్ స్పూన్, ఎండుమిర్చి 4, కరివేపాకు కొద్దిగా, పసుపు 1/2 టేబుల్ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, బీన్స్ ముక్కలు 1/2 కప్పు, పచ్చి బఠానీలు 1/2 కప్పు, ఉప్పు తగినంత. చిరుధాన్యాల కిచిడి తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి ఆవిరి పాత్రలో నెయ్యి వేసి కరిగాక అందులో ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు, వాము, పసుపు, పచ్చి బఠానీలు, టొమాటో ముక్కలు, బీన్స్, క్యారెట్ ముక్కలు, కొంచెం ఉప్పు వేసి వేయించుకోవాలి. తర్వాత అందులో నానబెట్టుకున్న పెసరపప్పు, నానబెట్టుకున్న సజ్జరవ, నానబెట్టుకున్న కొర్రరవ, నానబెట్టుకున్న జొన్న రవ, సరిపడా నీళ్లు పోసి ఆవిరి మీద ఉడికించుకొని చివరిగా కొత్తిమీరను వేసి కలిపి ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని పైనుంచి మరలా కొత్తిమీర, నువ్వులతో గార్నిష్ చేసుకుని సర్వ్ చేసుకుంటే చిరుధాన్యాల కిచిడి రెడీ.